హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి నెలసరి పూర్తయిన తర్వాత ఆడవాళ్ళు ఇంట్లో ఎలా క్లీన్ చేసుకుంటారో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం అండ్ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను హౌస్ అనేది పీరియడ్స్ తర్వాత అండ్ పూజ గది ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను ఏంటని చెప్పేసి అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నాకు 5 డేస్ కంప్లీట్ అయిన తర్వాత, సో ఇది దాచిపెట్టుకునే విషయం అయితే కాదు. నాకైతే ఇంకా మొహమాటంగా చెప్పాలని ఏం లేదండి, ఎందుకంటే ప్రపంచంలో అందరికీ జరిగేదే, అందరికీ ఉండేదే అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని మనకి తెలియకుండా చేసే విషయాల వల్ల కొన్ని దోషాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో పిల్లలకు కానీ, హస్బెండ్కి కానీ, మనకు కానీ, ఇంట్లో ఎవరికి చెడు జరిగినా మనకే కదా ప్రాబ్లం. సో ఆ ఉద్దేశంతో అయితే నేను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నెలసరి పూర్తయిన 5th డే తర్వాత నేను హౌస్ అనేది ఎలా క్లీన్ చేసుకుంటాను, పూజ గది అనేది ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా 5th డే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తలస్నానం చేసేసుకున్నాను. సో తలస్నానం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం 3 రకాల సముర్లు అంటాం కదా, అంటే మేము సముర్ అంటాం ఆయిల్ని. 3 రకాల నూనె అంటే మంచి నూనె, కొబ్బరి నూనె, ఆముదం, ఈ 3 కూడా కలిపేసి తలపైన అట్లా పెట్టేసుకొని ఆ తర్వాత తలస్నానం చేసేసుకొని వచ్చేస్తాను. అండ్ తలస్నానం చేసుకొని వచ్చిన తర్వాత అయితే ఈ విధంగా బెడ్ కవర్స్, బెడ్షీట్స్, మనం యూస్ చేసేటివన్నీ, అంటే మనం ఏవేవైతే కప్పుకొని ఉంటామో అవి కానీ, ఇంకా సాపలు, పిల్లో కవర్స్, తర్వాత కర్టన్స్, ఇంకా దేవుడి రూమ్కి వేసిన ఫ్లవర్స్ ఇవి ఉంటాయి కదా అవి, ఇంకా అన్ని టవల్స్తో సహా మొత్తం కూడా వాష్ చేసేస్తాను అనమాట. సో అవన్నీ కూడా ఒక ట్రిప్ అయితే వాషింగ్ మిషన్కి వేసేస్తాను. అవి అవుతూ ఉన్నాయి. ఇంకా ఆ లోపల కర్టన్స్ అన్నీ కూడా వాష్ చేయడానికి అయితే తీసి ఇంకా నానబెట్టి పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి బయట మనం ఇంతకు ముందు వేసున్నామండి, ఇవైతే బయట కర్టన్స్. బయట నుంచి ఎక్కువ గాలి, డస్ట్ అంతా వస్తుందని చెప్పేసి ఇవి వేసామన్నమాట. మరి ఓపెన్ ప్లేస్గా ఉంటుంది. మనం ఇంట్లో ఉంటే హాల్లో కూర్చొని లంచ్ తిన్నా, అంటే ఏదైనా తింటూ కూర్చొని ఉన్నా, మాట్లాడుకుంటూ ఉన్నా వీధిలోకి బాగా కనిపిస్తుంది అనమాట, ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా. అందుకని అప్పుడు వేసున్నాం ఇవి, ఇంకా మళ్ళీ తీసేసామన్నమాట. ఇంకా ఎందుకులే, కొంచెం వెలుతురు బాగా వస్తుంది కదా ఇంట్లోకి, బాగుంటుంది, చల్ల గాలి వస్తుందని చెప్పేసి సమ్మర్ టైంలో అట్లా తీసేసున్నాం వీటిని. ఇంకా ఇప్పుడు ఎందుకో నాకు చాలా విపరీతమైన గాలి వస్తుంది కదా, ఇప్పుడు ఆవిటి గాలి అంటారు కదండి. సో అదైతే విపరీతంగా గాలి వస్తుంది అనమాట ఇంటి దగ్గర అయితేను. అంటే ఇంకా దుమ్ము ధూళి మొత్తం ఇంట్లోకి వచ్చి నిండిపోతూ ఉంది. ఎంత క్లీన్ చేసుకుంటున్నా కూడా డస్ట్ నిండిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇవి కొంచెం సపోర్టివ్గా ఉంటాయి, గేట్ దగ్గర వేసామంటే డస్ట్ అనేది రాకుండా ఉంటుందని చెప్పి ఇంకా ఇవైతే వేసేసాను నేను. సో ఇవి చాలా రోజులు అయింది ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో కొనున్నాను. ఒకసారి వేసి ఇంకా తర్వాత సమ్మర్లో తీసి పెట్టేశాను కదా, ఇంకా మళ్ళీ వాటిని అయితే వాష్ చేసేసి ఇంక ఇప్పుడైతే వేసేసాను అనమాట. ఇవి వేయడం వల్ల నాకు ఏదో కొంచెం అక్కడ కవర్ అయినట్లు అనిపించింది. వీధిలో నుంచి ఎవరు కూడా మన ఇంట్లోకి చూడరు అన్నట్లు, అండ్ ఆ తర్వాత డస్ట్ అంటే దుమ్ము ధూళి ఇవి కూడా రాకుండా కొంచెం కవర్ అవుతుంది అనిపించి ఇంక వీటిని అయితే ఇక్కడ వేసేసాను అనమాట. ఇంకా తర్వాత అయితే కొన్ని అంటే చేత్తో వాష్ చేసే ఉంటాయి బట్టలు, ఇంకా అవన్నీ కూడా నానబెట్టేసుకున్నాను కదా. ఇంకా ఆ లోపు అవి నానే లోపు అయితే ఇక్కడ చెట్లకి నీళ్లు పోయలేదండి, 5 డేస్ అయిపోయింది. ఇంకా పిల్లలకి చెప్తే వాళ్ళు అసలు వినలేదన్నమాట. పిల్లలకి చెప్తే ఇంకా వాళ్ళకి అసలు టైం ఉండదులేండి, వాళ్ళని తప్పు పట్టడానికి కూడా ఏం లేదు. పొద్దున హడావిడిగా లేవడం, ఇంకా స్కూల్కి వెళ్ళడం, ఇంకా సాయంత్రం వచ్చి వెంటనే డ్యాన్స్ క్లాసు, ట్యూషన్ అని చెప్పి వెళ్ళడం, అట్లా పరుగుల పందాల పైన ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పని కూడా పెద్దగా చెప్పరు అనమాట వాళ్ళకి నేను. సో ఇక నేనేంటంటే 5th డే కంప్లీట్ అయ్యేంత వరకు చెట్ల పక్కకి వెళ్ళను, అండ్ వాటికి నీళ్లు పోయడము, వాటిని టచ్ చేయడం కూడా నేను చేయను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా 5th డే కంప్లీట్ అయ్యి తలస్నానం అవి చేసేసుకున్న తర్వాత ఈ విధంగా బకెట్లో నీళ్ళు అయితే పట్టుకొని వచ్చి చెట్ల పైన అంతా కూడా నీట్గా చల్లేసి ఇంకా వాటికి నీళ్లు పడుతూ ఉన్నాను. ఇది మొత్తం కూడా ఎండ రాకముందు, అంటే ఒక 8-8:30 లోపలే చేసేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం కానీ బాగా ఎండ కాసేటప్పుడు కానీ చెట్లకి నీళ్లు పోసామంటే చెట్లు పోతాయి అన్నమాట, వేర్లన్నీ కాలిపోయి. అందుకని చెప్పేసి 8-8:30 ఆ టైంలో అయితే ఇంకా నేను చెట్లకి అన్నీ కూడా నీళ్లు పోసేసి ఇంకా నీళ్ళు పట్టేశాను అనమాట. సో బకెట్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి మన చెట్లకు పోయడానికి.
ఇంకా అయితే చెట్లకంతా నీళ్లు పట్టేసి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో మనకి ఇంట్లో పనులతో పాటు మెయిన్ టాస్క్ అయితే లంచ్ కదా, పిల్లలకి స్కూల్కి ఇచ్చి పంపించాలి. ఈరోజు నేను పొద్దునే ఇచ్చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు అంత టైం లేదనమాట. అంటే 8కే ఇచ్చేసి ఉంటే పిల్లలతో పాటు తీసుకెళ్ళిపోయేవారు. కాకపోతే ఇంకా చేసి ఇచ్చేద్దాంలే వాళ్ళు వెళ్ళిన వెంటనే అని చెప్పేసి ఇంకా చెట్లకంతా నీళ్లు పోసేసి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఫాస్ట్గా రైస్ పెట్టేశాను. అండ్ అయితే మునక్కాయ సాంబార్ అయితే ఉన్నిందనమాట. సరే ఇంకా పెరుగు అయితే తిరగబాత వేసేసి సింపుల్గా తొందరగా అయిపోయే వంట అయితే చేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో కుక్కర్లో రైస్ పెట్టేశాను కదా, అదొక 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోతుంది. అండ్ ఇక్కడ పెరుగు తిరగబోద్దామని చెప్పేసి అయితే పోపు పెట్టుకుంటూ ఉన్నాను. అది మీకు అక్కడ కనిపించట్లేదులేండి. మనం ఇంతకు ముందు చిత్తూరు రిలయన్స్ మార్ట్లో కొనుక్కొని ఉన్నాం కదా ఒకటి పోపు పెట్టే గిన్నెని, ఆ ప్యాన్ని. సో దాంట్లో అయితే ఇంక తిరగబాత వేసేసుకున్నాను. ఫస్ట్ టైం యూజ్ చేశాను అనమాట నేను దీన్ని. ఇన్ని రోజులు అయిపోయింది, దాదాపు ఒక 4 మంత్స్ ఏమో అయిపోతుంది, 4-5 మంత్స్ కూడా అయిపోతుంది అది కొని. సో ఈరోజే ఫస్ట్ యూజ్ చేశాను అనమాట. ఏవైనా నాకు కొత్తగా కొన్న తర్వాత వాటిని వెంటనే యూజ్ చేయాలంటే నాకు ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా మొత్తానికి దానికి మోక్షం ఈరోజు కలిగిందని చెప్పేసి ఇంకా అట్లా నవ్వుకుంటూ ఉన్నాను నేను. ఇంకైతే పెరుగు తిరగబాత వేసేసానంటే పెరుగు చట్నీ, పెరుగు చారు అంటారు కదా, ఆ టైప్ అనమాట. అట్లా మా పిల్లలు అయితే ఇట్లా తిరగబాత వేసిన పెరుగు అయితే బాగా తింటారు. అండ్ దాంతోపాటు కొంచెం మునక్కాయ సాంబార్ కూడా ఉన్నింది, అది కూడా బాగా వేడి చేసేసి కొంచెం వేసిచ్చానమాట. నచ్చితే అది తింటారు, లేదంటే పెరుగులో తినేస్తారు అన్నట్లు. సో ఇంకైతే రైస్ కూడా పెట్టేస్తాను. ఇంకా రైస్ అయితే నానబెట్టి పెట్టున్నాను అనమాట. ఇప్పుడు ఆన్ చేసేసాను, ఇంకొక 10 నిమిషాలు అయితే రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఆ లోపు అయితే ఇంకా హౌస్ క్లీన్ చేసుకోవాలి. హలో అండి, అందరికీ హాయ్. సో పిల్లలకి లంచ్ అయితే చేస్తూ మధ్యలో ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి లంచ్ కూడా ఇవ్వాలి కదా 12కి అంతా కూడాను, అందుకని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడైతే మార్నింగ్ లేవగానే బెడ్షీట్స్ అన్నీ కొన్ని వాషింగ్ మిషన్కి వేసేటివి ఉంటాయి, కొన్ని హ్యాండ్ వాష్ చేసేటివి ఉంటాయి అనమాట. అండ్ వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. అండ్ ఇంకా కర్టన్స్, మ్యాట్స్, తర్వాత పిల్లోస్ ఇవన్నీ కూడా నానబెట్టాను. అవన్నీ కూడా చేత్తో వాష్ చేయాలి. అలాగే ఇంక ఈ సాపలంతా కూడా కడగాలన్నమాట. కిందకి వేసుకుంటాం కదా మనము పరుపు కిందకి, అవి అయితే కడగాలి. అండ్ ఇంకా బయట ఎండ కూడా బాగా వస్తుంది, కొంచెం తొందరగా అయితే క్లీన్ చేసేస్తానమాట. ఇవన్నీ కూడా టైం అయితే 9:30 అయ్యింది మార్నింగ్. సో ఇంకా అయితే పిల్లలకి లంచ్ కూడా తొందరగానే పెట్టేస్తాను ఈరోజు. అవి అయిపోగానే ఇంక ఇవన్నీ వాష్ చేసేయాలి. అండ్ బయట అంతా కడిగి ముగ్గులు పెట్టాలి. ఆల్మోస్ట్ ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది. మీకు వీడియోస్ కూడా నేను అప్డేట్ ఇస్తాను. రీసెంట్గా ఒక 5 days ముందే నేను హౌస్ కూడా నీట్గా మొత్తం విండోస్తో సహా, ఫ్రిడ్జ్లతో సహా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. పెద్దగా క్లీనింగ్ వర్క్ అంతా ఏం లేదు, కానీ జస్ట్ ఇంకా మనం కప్పుకున్నవి, మనం యూజ్ చేసినవి, ఇంకా ఇట్లా పరుపులు, బెడ్స్ ఇవి ఉంటాయి కదా, బెడ్ కవర్స్, బెడ్షీట్స్, సో ఇలాంటివన్నీ వాష్ చేయాలి. టవల్స్ ఇవన్నీ కూడా అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది మనము పీరియడ్స్ టైంలో హౌస్ అనేది ఎలా క్లీన్ చేసుకుంటామని చెప్పి. సో ఇంకా అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే వెళ్ళి నానబెట్టిన బట్టలన్నీ కూడా వాష్ చేసేసి ఇంక ఈ సాపులంతా కూడా కడిగేసి తీసుకెళ్ళి మిద్దెపైన వేసేసి వస్తాను. ఆ లోపల రైస్ అయిపోతుంది, మళ్ళీ లంచ్ అయితే ఇచ్చి పంపించాలన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సో ఇలాగా ఇంకోటి ఏంటంటే చాలా వరకు కొంతమంది ఇట్లా పీరియడ్స్ టైంలో హౌస్ క్లీన్ చేసుకోవాలనేది కొంతమందికి తెలిసి ఉండదు, అది నిజంగా చెప్పాలంటే. సో కంపల్సరీ మనం మంత్లీ అంటే నెలసరి పూర్తయిపోయిన 5వ రోజు ఇట్లా హౌస్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మన ఇంట్లో దోషాలు లేకుండా, కొంచెం నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్గా ఉంటుందన్నమాట. సో అందుకే నేను ఈ వీడియో అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ తెలుసున్న అట్లీస్ట్ 100 మందిలో ఒకరికైనా తెలియకుండా ఉంటుంది కాబట్టి కొంచెం నా వీడియో ద్వారా చేద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా అయితే మీతో మాట్లాడి ఇంకా వంట అంతా రెడీ చేసే లోపు అయితే 2 ట్రిప్పులు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. వాటిని అయితే ఎత్తేస్తూ ఉన్నాను. ఇట్లా చిన్నవి అంటే బొంతలు అవి అయితే ఒక 3 పడతాయి, పెద్ద బెడ్షీట్స్ అయితే 1 పడుతుంది అనమాట. సో అట్లా 2 ట్రిప్పులు అయ్యింది. ఇంకా మిగతా ఉన్నవన్నీ కూడా వేస్తూ ఉన్నాను. ఇవన్నీ వాషింగ్ అయ్యే లోపు అయితే టైం సేవ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా పనులు అంటే వాషింగ్ మిషన్ అయ్యేలోపు వేరే పనులు ఏమైనా ఉంటే అవి చూసుకోవడం అట్లా చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా అయితే మామూలు బట్టలకైతే లిక్విడ్ యూస్ చేస్తాను. ఇట్లా బెడ్షీట్స్, బెడ్ కవర్స్ ఇట్లాంటివి ఏదైనా ఉతకాలి, బొంతలు ఉతకాలి అనుకున్నప్పుడు మాత్రం సర్ఫ్ యూస్ చేస్తానమాట. నాకు కొంచెం కలిసి వస్తుంది రెండు. అంటే లిక్విడ్ అంటే అన్నిటికీ సరిపోదు కదా, ఇంక ఇంట్లో సర్ఫ్ ఎట్లనూ ఉంటుంది, 1 kg ఎప్పుడు తెచ్చిపెట్టుకొని ఉంటాను కాబట్టి అది వేసేస్తాను. అండ్ ఇంకైతే వాషింగ్ మిషన్కి ఇవి వేసేసి ఆ తర్వాత అయితే మిగతా పనులన్నీ కూడా చూసుకుని
చేసుకునే లోపు ఇది అయిపోతుంది కదా, అట్లా టైం సేవ్ అవుతుందని చెప్పేసి. ఇంకా వీటితో పాటు నేను మీకు హౌస్ క్లీనింగ్ వీడియో కూడా పెట్టాను కదండి. సో ఆ విధంగా అయితే 5 డేస్ కంప్లీట్ అయిన తర్వాత హౌస్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇట్లా మొత్తం కూడా వాష్ చేసి ఉతికేయాల్సినవన్నీ ఉతికేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి చీరలు, కర్టన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా నానబెట్టి పెట్టున్నానని చెప్పాను కదా పొద్దున. ఇంకా వాటన్నిటిని కూడాను ఇంకా చేత్తో ఉతికేసి ఆ తర్వాత కంఫర్ట్ అయితే వేసి అలుస్తూ ఉన్నాను. ఇవి మరి వాషింగ్ మిషన్కి వేసామంటే వాటికి ఇవి వస్తాయి కదా కర్టన్స్కి రింగ్స్ అన్నీ, అవన్నీ కూడా విరిగిపోయి పడిపోతున్నాయి అనమాట, ఊడిపోయి. అందుకని చెప్పేసి ఇట్లా నానబెట్టి హ్యాండ్ వాష్ చేసేసుకోవడం బెటర్ అనిపించి ఇట్లా చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా బట్టల పని అంతా అయిపోయిందండి. బెడ్షీట్స్, బొంతలు, కర్టన్స్ ఇవన్నీ కూడా వాష్ చేసి అయితే తీసుకెళ్ళి మిద్ది పైన ఆరేసేసి వచ్చేసాను. ఇంకా వారే లోపు అయితే హౌస్ అంతా కూడాను తుడిచేసుకుందాం, అంటే మాప్ పెట్టేసుకుందాం అని చెప్పేసి అయితే ఇక్కడ నీళ్ళు అయితే తెచ్చేసుకొని అందులోకి కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇంకా మన దగ్గర పీజీఆర్ వాళ్ళది లిక్విడ్ ఉంది కదా, ఇంకా ఆ లిక్విడ్ కూడా ఒక మూత అయితే వేసేసుకొని ఫస్ట్ ఆ లిక్విడ్ వేసిన నీళ్ళతోటి, అంటే ఉప్పు లిక్విడ్ వేసిన నీళ్ళతోటి ఫస్ట్ ఒక ట్రిప్ అయితే ఇల్లంతా తుడిచేసుకున్నాను. ఆ తర్వాత మామూలు వాటర్ వేసి అయితే ఇంకొకసారి సెకండ్ టైం తుడిచేసాను అనమాట. ఇల్లు ఎప్పుడు కూడా 2 సార్లు తుడవాలండి. సో అది సాంప్రదాయం అంటారు. ప్లస్ దాంతోపాటు ఫస్ట్ లిక్విడ్ వేసి తుడవడము, ఆ తర్వాత నార్మల్ వాటర్తో తుడవడం వల్ల బంకగా లేకుండా నీట్గా ఉంటుంది ఫ్లోర్ అంతా కూడాను. అట్లయితే నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా ఇల్లంతా తుడవడం 1 అవర్ దాకా పట్టింది, బయట ఇంట్లో క్లీన్ చేసేసి తుడిచేసరికి. ఇంకా అవన్నీ అయిపోయేసరికి ఇంకా సాయంత్రం బెడ్షీట్లు అన్నీ కూడా ఆరిపోయాయి అనమాట. ఒక 2:30, 3 అయింటుంది టైము. ఇంకా అప్పుడైతే వెళ్ళి ఇంకా అన్నీ కూడా తీసుకొచ్చేసాను కిందకి. ఇంకా వర్షం కూడా పడేలాగుందనమాట బయట, లైట్గా ఒక్కొక్క చినికే పడుతూ ఉన్నింది. సో ఇంకా ఇవి తడిచిపోయి అంటే రాత్రికి కప్పుకోవడానికి ఉండవు, అందుకని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళి అయితే తీసుకొచ్చేసాను. ఎట్లో అన్నీ కూడా ఆరిపోయాయి. ఇంకా వీటన్నిటిని కూడా ఎత్తి పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత కర్టన్స్ అన్నీ కూడాను వేసేస్తున్నాను అనమాట. ఇంకైతే ఇంటి ముందు ముగ్గు అయితే ఇట్లా సింపుల్గా పెట్టుకున్నాను. ఇప్పుడు హౌస్ అంతా క్లీన్ అయిపోయి నీట్గా సర్దుకునేసాను కదా, సో ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే ఇంక ఇట్లా చూపిస్తూ ఉన్నాను. గడపలకంతా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను. ఇంకా ముగ్గు కూడా సింపుల్గా వేసుకున్నాను. నాకు ఈ ముగ్గు అయితే బాగా నచ్చింది, జస్ట్ అట్లా అనుకోకుండా వేసాను అనమాట. సో మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. నచ్చితే మీరు కూడా ఇంటి ముందు అయితే ట్రై చేసేసేయండి. సో ఇంకైతే ఇంట్లో కూడా నీట్గా సర్దేసుకున్నాను కదా. మన ఇంట్లో ఈరోజు కొంచెం మార్పులు చేర్పులు అయితే చేసామన్నమాట. ఈసారి రోజులాగా కాకుండా అవి ఏంటంటే, ఇక్కడ మనకి సోఫా అనేది నట్స్ అన్నీ ఊడిపోయి కొంచెం పోయింది. అండ్ ఆ తర్వాత బెడ్ మొత్తం కూడా కట్ అయిపోయి ఏదో చినిగిపోయినట్లు అయిపోయింది. చూడ్డానికి అస్సలు బాగాలేదనమాట. సైడ్లో ఉన్న 2 చైర్స్ బాగున్నాయి, బట్ సోఫా మాత్రం పోయింది. అందుకని చెప్పేసి ఇంట్లో బెడ్ కవర్ ఒకటి ఉంటే దాన్ని అయితే ఈ విధంగా కప్పేసి కవర్ చేసేసాను. అండ్ ఎలా ఉందో కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకా మనకి ఈశాన్యంలో అటుపక్క ఇది పెట్టున్నాం కదా, ఫ్లవర్స్ వేసి డెకరేషన్ చేసేదైతే, అది అక్కడ ఎక్కువ బరువు పెట్టకూడదని చాలామంది చెప్తూ ఉన్నారు. బట్ అక్కడ అంత వెయిట్ ఏం లేదు అది. అయినా కూడా ఇంకా అక్కడ ఎందుకులే, ఇట్లా పూజ గది దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదా, మంచిగా పువ్వులు వేసి పెడితే అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇట్లా టీవీకి అండ్ పూజ గదికి మిడిల్లో వచ్చే ప్లేస్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా అయితే నేను కూడాను ఇంకా మార్నింగ్ నుంచి కూడా హౌస్ అంతా క్లీన్ చేశాను కదండి. ఇంకా బెడ్షీట్స్ అన్నీ ముట్టుకోవడం, తర్వాత కొన్ని ఉతకడము, ఇల్లు తుడవడము ఇవన్నీ చేశాం కదా. అందుకని చెప్పేసి ఇంకా పూజ గది అనేది అట్లనే క్లీన్ చేసుకోకూడదు అని చెప్పేసి ఇంకా వెళ్ళి కొంచెం స్నానం అవి చేసేసుకొని వచ్చేసాను. అండ్ స్నానం చేసుకొని నైటీ వేసుకున్నాను అనమాట. జస్ట్ మనం పూజ చేయలేదండి, జస్ట్ పూజ రూమ్ క్లీన్ చేస్తున్నాం అంతే, కాబట్టి నైటీ వేసుకున్నాను. సో ఏమనుకోకండి. అండ్ ఇంకా దానికి కూడా కొంచెం నెగిటివ్గా పెడుతూ ఉంటారు కామెంట్స్, లైట్ తీసుకోండి. సో ఏంటంటే ఇంకా నేను క్లీనింగ్లో ఉన్నప్పుడు మంచిగా రెడీ అవ్వలేను కదా, అందుకని చెప్పి నైటీ వేసుకొని అయితే కూర్చున్నాను అనమాట. అంత ఓపిక కూడా లేదు నాకు రెడీ అవ్వడానికి, అంత మార్నింగ్ నుంచి అంత పనులు ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ఇంకా నేను ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేసి బెడ్షీట్స్ అవన్నీ ఉతికి ఆరేసేసి తెచ్చి పెట్టేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత పూజ గది క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇంక ఇట్లా మొత్తం పూజ గదిలో ఉన్నవన్నీ దించేసుకొని కిందకి అంత నీట్గా అక్కడ తుడిచేసుకొని ముగ్గులంతా పెట్టేసి క్లీన్ చేసేసుకుంటాను. నెక్స్ట్ అయితే దేవుడి ఫోటోలు అంతా కూడా తుడిచేసి పసుపు అంటే గంధము కుంకుమ పెట్టేసి అయితే ఇంకా అలంకరించేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా మనము దీపం కుందులు ఇంకా మన పూజా సామాగ్రి ఉంటాయి కదా, కలుషము ఇవన్నీ కూడా తీసేశారనమాట. సో పీరియడ్స్
అయిన ఎవ్రీ మంత్ కూడాను నేను ఖచ్చితంగా కలశం కింద పెట్టిన బియ్యము, ఆ తర్వాత మనం దేవుడికి కొంచెం బియ్యం పెట్టి దేవుడి విగ్రహాలు అవి పెట్టుకొని ఉంటాం కదా, అన్నీ తీసేస్తానండి. అవన్నీ తీసేసి ఒక కవర్లో వేసి పెట్టేస్తాను. ఆ తర్వాత అర్చన చేసిన కుంకుమలు, ఇంకా గిన్నెలో పెట్టిన పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసి అయితే వాటిని తీసుకెళ్లి చెరువులో ఎక్కడైనా వేసేస్తాం అనమాట, నీళ్లున్న చోట. ఇంకా తర్వాత ఈ దేవుడి సామాన్లన్నీ కడిగేసుకున్నాను మంచిగా పీతాంబరి వేసి అయితే. ఆ తర్వాత గంధం కుంకుమ బొట్లతో అయితే అలంకరించి దేవుడి దగ్గర పెట్టేసుకున్నానండి. ఇంకా రేపైతే ఫ్రెష్గా మార్నింగ్ లేచి తొందరగా పూజ అవి చేసేసుకోవడమే అనమాట. సో ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే. మీకు ఈ వీడియో కొంచెం యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకొని రేపటి వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.